దయచేసి మీ అందరికీ మరొక్కసారి చెప్తున్నా, ఎందుకంటే మీరు చూస్తున్నారు నిన్న మొన్న ఇవాళ ఆఖరికి ఇవాళ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కార్యకర్తలనే ఇష్టం ఉన్నట్టు కొట్టే ప్రయత్నం కూడా చేసిండు. వాళ్ళు ఎట్లా తయారైండ్లు అంటే ఆమాస్ ఉగ్రవాదుల కంటే కూడా దారుణంగా ఉన్నాయి వాళ్ళ మాటలు. ఆమాస్ ఉగ్రవాదుల కంటే కూడా చాలా నీచంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇక ముందు ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా వాళ్ళ చేతలకు పని చెప్తారు, వాళ్ళ నోటికి పని చెప్తారు. అవసరమైతే యూనిస్ ఛానల్ లాంటి వాటి మీద ఎంతకైనా బరి తెగించి కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారు. జైభీం మొత్తానికి మిత్రుడు ఒకళ్ళు జైభీం అని పెట్టిండ్రు. జైభీం అయితే 16వ తారీఖు చిలక ప్రవీణ్ మీద పంజాగుట్టలో దాడి జరిగింది. అంతకంటే 3 రోజుల ముందు పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఓ చిన్న మీటింగ్ వేసుకుంటారు. వేసుకొని ఏ ఛానల్ గట్టిగా మాట్లాడతాను, ఏ ఛానలు ఏ మాత్రం అబ్యూజివ్ లాంగ్వేజ్ లేకుండా, బూతులు లేకుండా ఎవరు సరైన పద్ధతిలో విమర్శిస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి స్టైల్లోనే రేవంత్ రెడ్డి బూతులతోటే రేవంత్ రెడ్డి మాట్లాడినట్టే ఎవరు మాట్లాడుతున్నారు అనేది ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు. లిస్ట్ తయారు చేసుకొని అందులో భాగంగా మొదట చిలక ప్రవీణ్ని నమ్మియాలి. ఏమని నమ్మియాలి? ఆయన ఛానల్కి ఇగో పలానా వ్యక్తి దగ్గర మోసపోయినామని ఫోన్ చేసి, అన్న మీ ఛానల్లో ఒక లైవ్ పెట్టించే అవకాశం మాకు ఇవ్వండి, మేము వచ్చి అక్కడ మాట్లాడతాం, మా గొంతు వినిపించే అవకాశం ఇవ్వండి, మా బాధలు చెప్పుకునే అవకాశం ఇవ్వండి అని ఈ నెల 12వ తారీఖు జనవరి 12వ తారీఖు ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు. మనం ఓకే, మన అణగారిన వర్గాలకు సంబంధించిన బిడ్డ రాండి, మీ వాయిస్ వినిపించండి అని మనం కూడా ఆఫీస్కి పిలుస్తాం. ఆ వ్యక్తి వచ్చి 2-3 రోజులు ఈ ఆఫీస్ పరిసరాల్లో మొత్తం ఒక రెక్యూ నిర్వహించుకొని వెళ్తాడు. వెళ్ళినాక 13, 14, 15 ఈ పండుగ రోజులని ఆ వ్యక్తులు అదే పనిగా మన వెనక ఫాలో అవుతుంటారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్నది, పోలీసు వారు తీసుకున్నారు. ఇదంతా రెక్యూ నిర్వహించినాక మనం ఒంటరిగా ఎప్పుడు పోతున్నామని చూసి 16వ తారీఖు దాడి చేస్తారు. 16వ తారీఖు దాడి అయిపోయినాక 17, 18 మళ్ళీ ఖాళీ ఇచ్చి 19వ తారీఖు మన ఆఫీసు ఎవరైతే ఇచ్చిందో, మనకు ఆఫీసులో రోజు ఒక 2-3 గంటలు పని చేసుకోవచ్చు అని ఎవరైతే అవకాశం ఇచ్చిందో ఆయన మీద ఒత్తిడి పెడతారు. మా ఇష్టం మేము ఇస్తాము అని అన్నందుకు ఆయన మీద వేరే తీరుగా కేసులు బనాయించే ప్రయత్నం చేస్తారు. ఆయన మీద రకరకాల ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లకు ఆయన గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో ఒక 5-6 రోజులు ఆయన పోలీస్ స్టేషన్లను నిర్బంధించే పని చేస్తే ఆఖరికి ఆయనకు గత్యంతరం లేక మన మీద వేటు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్న మీరుంటే ఆఖరికి మా ఛానల్ కూడా మూసుకోవాల్సి వస్తుంది అని ఆకాశం టీవీ ఓనర్ గారు పాపం ఆయన ఏం చేస్తాడు, ఆయనకంటూ ఆయన ఛానల్ ఉన్నారు. మొదట్లో చాలా మంది ఆకాశం టీవీ కూడా మనదే అనుకున్నారు. మనదే అనుకొని ఆకాశం చిలక ప్రవీణ్ ఛానలే అనుకొని చాలా మంది ఆలోచన చేసినారు. దయచేసి ఆకాశం టీవీ మనది కాదు, నా మిత్రుడిది. చాలా మంచి మిత్రుడు ఆయనే. నాకు ఈ లైవ్ చేసుకునే అవకాశం ఇచ్చిండు. కాకపోతే ఆయన గొంతు నులిమే ప్రయత్నం చేస్తాను. ఆయన గొంతుతో పాటు ఆయనకు రెంట్ ఇచ్చిన ఓనర్ గొంతుని నులిమే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఏమో నా దగ్గరికి వచ్చిండు, నా మీద దాడి చేసిండు. తర్వాత నాకు ఆఫీస్ అడ్డా కల్పించిన నా స్నేహితుడి మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేసిండు. తర్వాత ఈ ఆఫీస్ ఇచ్చిన ఓనర్ మీద కుట్ర చేసి ఆయన మీద రకరకాల వేధింపులు. ఇక ఆయన తట్టుకోలేక నా మిత్రుని మీద వేటేస్తే నా మిత్రుడు కాస్త అన్న ఇక ఇప్పుడు నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నా, మీరు కొంచెం ఎక్కడైనా చూసుకోవాల్సిందే అంటే మనకు
అంతా ఇప్పటికిప్పుడు మనము ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నంత శక్తి కానీ ఆ సౌకర్యం కానీ మనకు లేదు. కాబట్టి వారం రోజులుగా దగ్గర దగ్గర 13 రోజులుగా లైవ్ పెట్టే ప్రయత్నం చేయలేకపోయినాం. ఆ వెసులుబాటు లేకుండా పోయింది. నేను ఆఫీస్ కాడికి వస్తా, నా మిత్రుడు ఆఫీస్ కాడికి రమ్మంటాడు. తీరా చూస్తే నా మిత్రుడికి వేరే ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మంటారు. ఇక్కడ వచ్చే వరకు దీనికి లాకేసుకుని పోతారు. మేము ఒక లాక్ ఉంటే వాళ్ళు ఒక లాక్ వేసిపోతారు. ఓనర్ని అడిగితే నేనే వేసిన అంటాడు. ఏం చేస్తారు? గల్లలు బట్టి కొట్టే పరిస్థితి కాదు ఇది. బాయి చూసుకుందాం, మన బలం ఎంత అంటే మన బలం ఎంత చూసుకుందాం అనేది కాదు. ఇది ఒక సిద్ధాంతమైన పోరాటం. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చమని మనమేమో మాట్లాడుతుంటే వాళ్ళేమో ఈ గొంతులను ఎట్లా నొక్కాలే అని తెలివిగా వాళ్ళ కుట్రలు వాళ్ళు విస్తరించుకుంటూ వస్తున్నారు. ఇంకా చాలా పెద్ద ఘోరానికి ఒడిగట్టిలు వీళ్ళు. దీనికంటే ముందుగా ప్రజలారా, దయచేసి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరికి నేను మల్లిగాన్ లెక్క వంగి ప్లీజ్ అన్న, దండం పెడతా అన్నా, ఇదన్నా అదన్నా అని నేను ఈ డ్రామాలు వేయలేను. కానీ మా ప్రజలందరికీ, మా తెలంగాణ అంటే నాలాగా పిచ్చి ఉన్న వాళ్ళని, ఈ పేదల పట్ల ఒక పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, వేడుకుంటున్నా. ఇది నెంబర్ అన్న 9704642961. ఇది నా నెంబర్ అన్న. మీరు ఎవరైనా దీనికి సహాయం చేయవచ్చు. మీరు దీనికి గూగుల్ పే ఉన్నది, ఫోన్ పే ఉన్నది. దీనికి ఏ రకంగా అయినా మీరు సాయం చేయవచ్చు. మీరు కెమెరా సాయం చేయాలనుకుంటే కెమెరా సాయం చేయండి. ఒక 2-3 సిస్టమ్స్ సాయం చేయాలనుకుంటే సిస్టమ్స్ సాయం చేయండి. లేదా ఇంకేదైనా ఫర్నిచరు సాయం చేయాలనుకుంటే సహాయం చేయండి. లేదా కొంత ఆర్థిక మొత్తమే సాయం చేస్తామనుకుంటే కూడా అట్లా కూడా చేయండి. ఇంత కావాలి, అంత కావాలి, చాయ్ పైసలు వేయండి అన్నా అని నేను లేని డ్రామా కట్టలేను. నా పద్ధతి నాకున్నది, నా స్థిరత్వం నాకున్నది. ఒక స్టాండ్ మీద ఉన్నా, ఆ స్టాండ్ మీద ఉండి మాట్లాడుతున్నా. నా పద్ధతి నచ్చిన వాళ్ళను, నన్ను మొదటి నుండి చూసే వాళ్ళను, నా దగ్గర స్నేహితులకు నేనేందో తెలుసు. కాబట్టి నేను యాక్టింగ్ చేయలేను. లేని ఆవేశాన్ని తీసుకొచ్చుకొని చూసిల ప్రజలారా ఎంతకు తెగబడ్డారో ఈ దొంగలు అని మాట్లాడలేను. ఖచ్చితంగా అధికారంలో ఉన్నోడు, వాడికి ఉన్న అధికార దర్పంతో, వానికి ఉన్న అధికార అహంతో, అధికారం అండతోటి ఏదైనా చేస్తాడు వాడు. అందులో భాగంగానే వానికున్న పవర్ తోటి ఎట్లకెళ్ళి కట్ చేసుకొస్తే వీళ్ళ ఆఫీసులు ఆగిపోతాయి, ఏ విధంగా కట్ చేసుకుంటూ వస్తే వీళ్ళ ఆఫీసులు ఆగిపోతాయని మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను ప్రభుత్వం మీద ఒర్రి లేని ఆవేశం తెచ్చుకొని దాన్ని చెప్పే కంటే వాళ్ళు ఇచ్చిన హామీలేంది, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరేంది, అసలు వాళ్ళ సంగతి ఏంది, ఇదే మాట్లాడతా నేను. కాబట్టి మీ అందరి నుండే నేను నిత్యం గివే 413 హామీలు ఇచ్చిండ్రు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? కాంగ్రెస్ ను లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 16 ఎంపీ సీట్లు కట్టబెడితేనే ఇవి ఇస్తారట. ఈ 413 హామీలు అమలైతాయట, లేకపోతే అమలు కావట. మరి ఇంతటి తీస్మార్ ఖాన్ అనుకొని మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మేమంతా తీస్మార్ ఖాన్లమని ప్రగల్భాలు పలికింది కదా. 50 రోజులకే బొక్కబోర్ల పడేటట్టు చేసిన తెలంగాణ. అందుకే ఇక వీళ్ళని దురుసు మాటలు మాట్లాడు కాదు, మనం బలం ఏర్పరచుకోవాలి. మనం బలం ఏర్పరచుకొని తిరిగి కొట్టడం స్టార్ట్ చేయాలి. తిరిగి కొట్టడం అంటే ఇది శారీరకమైన ఫైట్ కాదు, ఇది యుద్ధము కాదు.
తుపాకులు గురిపెట్టి కాల్చుకునేది అంతకంటే కాదు. సిద్ధాంతమైన పోరాటం, ప్రజలకిచ్చిన హామీల మీద పోరాటం. కాబట్టి వాటి కోసం నేను గట్టిగా నిలబడి అడగాలంటే దయచేసి ఈ నెంబర్కి మీరు ఏమిస్తారో, కెమెరా ఇస్తారో, సిస్టాలు ఇస్తారో, డబ్బులే ఇస్తారో, ఇంకే సాయం చేస్తారో మీరు చేయండి. మీకెంత దోస్తే అంత సాయం చేయండి. నా గొంతును కాపాడుకోరు. నేను 2021లో 2020 నవంబర్లో పాదయాత్రకు పోయినాం మల్లిగాడు నేను. అప్పుడు ఏ సిద్ధాంతం మీద, ఏ ఆలోచన మీద అయితే పాదయాత్ర పోయినో ఇప్పటికి అదే ఆలోచన మీద ఉన్నా, ఇప్పటికి అదే స్టాండ్ మీద ఉన్నా, ఇప్పటికీ ఆ వైపే ఉన్నా. నేను 4-5 కండువాలు కప్పుకోలేదు, 4-5 పార్టీలు మారలేదు, 4-5 టికెట్ల కోసం వాని కాళ్ళు వీని కాళ్ళు, ఆ గడప ఈ గడప ఏ గడప దొక్కలేదు. అప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు అట్లనే ఉన్నా, ఇక ముందు కూడా అట్లనే ఉంటా. తెలంగాణ వైపే ఉంటా, తెలంగాణ పేద ప్రజల కోసం నిలబడతా. ఈ 413 హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే వరకు సిద్ధాంత పరంగా అత్యంత మర్యాదగా మీ మెడలు వంచే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీరు తమాషాలు చేయబోతుంది. దయచేసి ప్రజలారా 9704642961 ఈ నెంబర్కి మీకు తోచినంత సాయం చేయండి అన్న. ఖచ్చితంగా నాకు ఒక ఆఫీస్ ఏర్పడుతుంది. నాకు ఆఫీస్ ఏర్పడ్డాక ఏ తీస్పార్ ఖాన్ గాడు, ఏ తురుం ఖాన్ గాడు నా ఆఫీస్కి వస్తాడో గప్పుడు పట్టుకుంటా. వాళ్ళని పట్టుకొని ప్రజల ముందర పెట్టి చెప్పులతో అందిస్తా గాడి కొడుకులను. ఈ మాటలు కూడా జారబుద్ధి అయితలేదు కానీ బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కరు పర్సనల్ గా ఫోన్ చేసి ఎందుకు ఆగిపోయింది ఛానల్ అని, పాపం ఎక్కడో నావర్ కర్నూలు అక్కడి నుండి పాపం వాళ్ళకు ఆ పెద్ద సెల్లులు కూడా లేవు. వాళ్ళు ఫోన్ చేసి అన్న ఎందుకు ఆగిపోయింది అన్న ఛానల్, దయచేసి పెట్టండి అన్న, ఈ సమస్యను చూపియండి అన్న అని వాళ్ళు బాధపడతా అంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో మేముండి మేం పోరాడతాను. దయచేసి ఈ నెంబర్కి మీకు తోచినంత, ఇక మీకు ఎంత దోస్తా అంత ఏది సాయం చేయాలనిపిస్తే అది సాయం చేయండి. ఇక దీని తర్వాత ఇక రేవంత్ రెడ్డి వల్ల తమ్ముడు ఎలాంటి వేషాలు కడతానంటే, రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఎలాంటి వేషాలు కడతానంటే, ఒక చిన్న చోటా మూట ఒక 1000-2000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానళ్లను, ఒక 20 ఛానళ్లను ప్రస్తుతం తన హ్యాండ్ఓవర్లో పెట్టుకున్నారు. ఈ ఛానల్ ఎవరు చూడడానికి ఛానళ్ళల్లో వేరే 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 ముఖాలు కనబడతాయి. ఈ ఛానల్ ఎవరి అంటే ఇందులో ఒక 5 ఛానల్ తీన్మార్ మళ్ళీ కానీ దాంట్లో ఇక పేర్లు కూడా వేస్ట్. ఆ పేర్లు కూడా చెప్తే మనోళ్ళు అనవసరంగా ఆ ఛానల్ లోపలికి పోయి వాంది చూసి అనవసరంగా వానికి మైలేజ్ పెంచడం. ఏంది ఈ చోటా మోటా 2000, 3000, 4000 ఆఖరికి 5000 ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని పట్టుకొని ముందు ఆకుల శ్రీనివాస్ రెడ్డి అన్న అని హుజరాబాద్ లో మన మిత్రుడు ఉంటాడు, మీకు తెలుసు, జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమకారుడు కూడా. తను కూడా తెలంగాణ అంటే పిచ్చాయనకిగా తెలంగాణ ఉద్యమంలో సావు బతుకులకి వెళ్ళి బయటపడ్డా అన్న. ముందేం చేసిండ్రు, ఆ అన్న దగ్గరికి ఒక 5-6 యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ ఏరియాకు పంపి ఈయన లొసుకులు ఏమున్నాయో జర తెలుసుకొని ఈయన మీద మనము చెడుగా ఇడు చెడ్డోడు, ఇది ఉన్నది వానెనక అది ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేయాలని వాళ్ళ బంధువు ఎవరో, వాళ్ళ బామ్మారిదో ఎవరో చిన్న ఉంటాయి కదా, ఇంటి పక్క ఇంటి అన్న చిన్న తగాలు అదోటి ఇదోటి ఉంటుంది కదా, పోయి నీకు నువ్వు ఆకుల శ్రీనివాస్ రెడ్డికి చిన్న గొడుగు ఉన్నదట ఏమైనా చెప్తావా ఆయన మీద అన్నారట. ఆయన పొల్లు తిట్టిండట. ఇక నాకు ఆయనకున్న పంచాయతీ మీకెందుకు, నేను ఎందుకు చెప్పాలా ఛానల్లో మీకు, నా రక్త సంబంధికుడు, నా ఇష్టం, కొట్టుకుంటే మీ ఇద్దరం కొట్టుకొని సత్తాం, మీరెవర్రా అని తిట్టి పంపింది. అయిపోయింది. ఇక ఇంకో వ్యక్తి ఉన్నాడు కదా, జర్నలిస్ట్ శంకర్, న్యూస్ లైన్. ఇక మెల్లగా ఆయనది మునుగోడు, జర్నలిస్ట్ శంకర్ వాళ్ళ ఏరియాకు పంపింది. ఇక కొందరు మళ్ళీ ఇదే ఈ 20 ఛానళ్ళకు సంబంధించిన బ్యాచ్నే 4 పంపింది. తలో ఊరెంకులు ఆడుకొని పోయి అడుగుతానులాట,
ఆ జర్నలిస్ట్ శంకరు సంబంధించి ఏమన్నా లూప్స్ ఉన్నాయా? అక్రమార్కుడా? ఎవరన్నా అత్యాచారం చేసిండా? ఎవరన్నా చంపిండా? ఇట్లా అడిగే ప్రయత్నం చేసిండాట. ఆడ చేదు అనుభవం ఎదురైంది, ఏం దొరకలే. ఎందుకంటే మనోడు కూడా 10-15 సంవత్సరాలు V6లా వివిధ పత్రికలల్లా వివిధ ఛానళ్ళల్లో జర్నలిస్ట్గా పనిచేసిన మనిషి. ఇక మెల్లగా చిలక ప్రవీణ్కు లొసుగులు ఏమున్నాయి, చిలక ప్రవీణ్ ఇంటి సైడ్ పడదాం అని మెల్లగా స్టేషన్ కనుపూర్ మొఖాన పోయినలాట. ఏమున్నాయి చిలక ప్రవీణ్ ఊరు నిడిచిపెట్టి ఆ జిల్లా నిడిచిపెట్టి ఏందొక 18 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కు వచ్చి. ఈ 18 సంవత్సరాలు ఉన్న పిల్లలకు చిలక ప్రవీణ్ మన ఊరోడు టీవీలలో ఇంత అద్భుతంగా మాట్లాడతాడు, సబ్జెక్ట్ చెప్తాడు అని టీవీలలో చూడవలసిందే 18-19 సంవత్సరాల పిల్లలు. కానీ వాళ్ళకు నేను తెలువ. ఇక ఆ ఊరికి పోతే మీకు చెప్పుల దండలు ఎత్తారు. ఎందుకంటే చిలక ప్రవీణ్కు తాగే అలవాటు లేదు, తిరిగే అలవాటు లేదు, ఈ గుట్కాలు బుక్కే అలవాటు లేదు, ఏ అలవాటు లేదు. ఇక మీరు ఏం పోయి కెమెరాలు మొత్తం ఇట్లా పెట్టి చూసినా నా వాడ ప్రజలు కావచ్చు, నా ఊరు ప్రజలు కావచ్చు, ఒక్కరు కూడా చిలక ప్రవీణ్ గురించి చెడుగా చెప్తే నేను దేనికంటే దానుకుంటా. మీరు చింపుకొని ఏమన్నా 5-10 ఇచ్చి తాగుబోతోళ్ళకో తిరుగుబోతోళ్ళకో 5-10 ఇచ్చి నా ఊరు కానోళ్ళను చెప్పమంటే చెప్తారు కావచ్చు, కానీ ఇక మీ వల్ల కాదు. ఇక ఈ 3 ఛానళ్ళ మీద పడ్డారు. ఆకుల శ్రీనివాస్ రెడ్డి అన్న, అదేవిధంగా మా జర్నలిస్టు శంకరు, చిలక ప్రవీణ్. ఈ ముగ్గురు నోరులను బంద్ చేయాలి, ఈ 3 ఛానళ్ళను బంద్ చేయాలి. శంకర్ కంటే సొంత ఛానల్ ఉన్నాయి, అడిగిపోతే ఈపు మీద దాన్ని పంపిస్తారు. అది ఆయన సొంత ఛానల్ కాబట్టి దాని మీద ఏలు పెట్టలేం. చిలక ప్రవీణ్ కంటే ఆఫీస్ లేదు, ఆయన ఎన్నుకున్న ఆఫీస్ ఇచ్చిన వాళ్ళను ఇబ్బంది పెడితే చిలక ప్రవీణ్ నోరు మూతపడ్డట్టే అని ప్రయత్నం చేసిండు. ఈ కథ జరుగుతుంది మిత్రులారా. దయచేసి నేను మీ అందరికీ చెప్తున్నా, మాలాంటి గొంతులను కాపాడుకోండి. 100% తెలంగాణ ప్రజల గొంతుగా మేము ఉంటాం. మరీ చెప్తున్నాం, నేను ఆనాటి నుండి ఈనాటి వరకు 3 సంవత్సరాలు ఒకటే స్టాండ్ మీద ఉన్నా. మీరు మళ్ళీ చూసుకోవచ్చు నా ఛానల్. నేను మొదటి నుండి ఒక మాట మాట్లాడుతున్నా, ఏమని? దయచేసి ప్రాంతీయ పార్టీలకే ఓట్లేయండి. సరే, ప్రాంతీయ పార్టీ అనేది కేసీఆర్ అన్నట్టయినే మీకు నచ్చకపోతే ఒక బీఎస్పీ పార్టీకి ఓటేయండి అని చెప్పిన. ఎందుకంటే అది పేదల పార్టీ. కానీ కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఓట్లు వేయొద్దు అని మొరో మొత్తుకొని దండం పెట్టిన. 14 నియోజకవర్గాలు తిరిగిన నేను స్వయంగా. 14 నియోజకవర్గాలు ఇదో మొత్తుకున్నా. అర్థం కాలే ప్రజలకు ప్రాంతీయ పార్టీలకు ఉండే వెసులుబాటు ఏంది, ప్రాంతీయ పార్టీలు దేనికోసం పనిచేస్తాయి, ప్రాంతీయ పార్టీలు ఏ ఎజెండా కింద పనిచేస్తాయి, ప్రాంతీయ పార్టీలు ఎవరి కోసం పనిచేస్తాయి అనేది మన ఊర్లో ఉన్న పల్లెల్లో ఉన్న సాధారణ ప్రజలకు అర్థం కాదు. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అధిష్టానం, వాళ్ళ అధిష్టానాలు ఉంటాయి. మోడీ మెప్పు కోసం, అమిత్ షా మెప్పు కోసం ఇక్కడున్న బీజేపీ వాళ్ళు పోరాడాలి. లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఎంగిలి మెతుకులు అందాయి. అక్కడున్న సోనియా గాంధీ కోసం, రాహుల్ గాంధీ కోసం ఇక్కడున్న రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడున్న బట్టి విక్రమార్క కావచ్చు, ఇక్కడున్న మంత్రులు కావచ్చు, వాళ్ళ బూట్ పాలిష్ చేయవలసిందే. సోనియా గాంధీ చెప్పులు మొయ్యవలసిందే వాళ్ళు. లేకపోతే వాళ్ళ పప్పులు ఉడకాయి. వాళ్ళ కుక్క దేకుతుందా ఢిల్లీకి పోతే? వీళ్ళను కుక్కలు కూడా దేకాయి ఢిల్లీకి పోతే. గేట్ కీపర్ల లెక్క నిలబడాలి వీళ్ళు. ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు పోదామని. అది ముఖ్యమంత్రి కానీ ఇంకెవరు కానీ. వీళ్ళు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క కీర్తిని పెంచుతారా వీళ్ళు? అది నాకు స్పష్టంగా తెలుసు. కాబట్టి ఒక 15-16 సంవత్సరాలు ఈ మీడియాలో ఉన్నా కాబట్టి
4-5 ప్రభుత్వాలను ఇక్కడ ఉండి చూసినాం కాబట్టి, అనుభవించినాం కాబట్టి, ఆంధ్ర ఛానల్లో ఆంధ్ర పెత్తనం ఎట్లుంటుంది మాకు తెలుసు కాబట్టి మా ప్రజలకు చెప్పాలని చెప్పినాం. కానీ మా ప్రజలకు అర్థం కాలే. అది నేను మళ్ళీ చెప్తున్నా, తమిళనాడును ఒక్కసారి చూడండి, దయచేసి తమిళనాడును ఒక్కసారి చూడండి. తమిళనాడుకున్నంత గౌరవం ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఉండదు. ఎవడన్నా బొమ్మనూరు అక్కడికి మోడీ అమిత్ షా ఎవరన్నా బొమ్మ తన్ని తరిమైపోతే అడుగువాలి, తన్నుతారు. ఇక తమిళనాడు జోలికి వస్తే ఇందిరాగాంధీనే వేసిపడేసిన వాళ్ళు. ఎక్కడా అక్కడ ఉన్నాడు. శ్రీలంకలో ఉండే తమిళ పులి అని ప్రభాకరన్ అని ఉండే, అంటే ఆయన అక్కడ తమిళ హక్కుల కోసమే కొట్లాడిండు. అంటే అలాంటి మనస్తత్వం ఉంటుంది వాళ్ళకని చెప్తున్నా. అంటే చంపడం తప్పు, కానీ వాళ్ళకు ప్రాంతం అంటే అంత పిచ్చి కలిగి ఉన్నారు కాబట్టే అక్కడ ఒక్క జాతీయ స్థాయి పార్టీకి కూడా వాళ్ళ అవకాశం ఇయ్యారు. అలాంటిది ఇక్కడ తయారైంది తెలంగాణలో. కేసీఆర్ హయాంలో, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణను కేవలం 9.5 సంవత్సరాలలో ప్రపంచ వేదిక మీద తెలంగాణ అనే ఒక దృశ్యాన్ని చూపించిండు. సరే కొన్ని అవుతాయి, కాదంటలేం. దానికి మనం కేసీఆర్ మీద ఫైట్ చేయవలసిందే, పోరాటం చేయవలసిందే, అడగవలసిందే. ఇక్కడ ఇది చేయలే, అక్కడ అది చేయాలి, అడగవలసిందే. కానీ ఈ దొంగలు ఏం చేసిండ్రు? మల్లిగాన్ లాంటి దొంగ కావచ్చు, రగ్గాన్ లాంటి దొంగ కావచ్చు, మురళి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ఉన్నారు కదా కొంత తోలు తపాషియాన్లు, బుడ్రకాన్ గాన్లు, అడ్డాల మీద కూర్చొని బిచ్చం ఎత్తుకోవడానికి రెడీగా ఉండేటోళ్ళు. చిన్న రంధ్రం కనబడితే కేసీఆర్ చుట్టూ తిప్పి 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 ఏది ఇయ్యలే. ఈ రోజు తెలంగాణ పరిస్థితి ఎడికి వచ్చింది? పంటలు ఎండిపోయేదాకా వచ్చింది, కరెంటులు పోయేదాకా వచ్చింది, రైతు బంధు పడలేని దుస్థితి దాకా వచ్చింది, పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చూసే పరిస్థితి వచ్చింది. మళ్ళీ విఆర్ఏ వ్యవస్థ రాబోతుంది, విఆర్ఓ వ్యవస్థ రాబోతుంది. డైరెక్ట్ ఆన్లైన్ సర్వీసులలో ఉండే వ్యవస్థలు కాస్త మళ్ళీ ఆఫ్లైన్కి తీసుకొస్తాను, అంటే ముందు పోయేటోళ్ళు కాస్త ఈయనకు తీసుకొస్తాను మెల్లగా. ఇంకేమంటాడు ఆ విజయరా? ఈయన చూపియాలి, ఈ పెద్ద మనిషిది మీకు చూపియాలి. ఈ రేవంత్ రెడ్డి అనే పెద్ద మనిషి ఏమంటాడంటే, కాంగ్రెస్ ని గెలిపిస్తేనే 6 గ్యారెంటీలు అమలవుతాయి అంటారు. మరి తీస్మార్ ఖాన్ అప్పుడు చెప్పకపోతే తీస్మార్ ఖాన్ ఇదే మాట. అసెంబ్లీ ఎన్నికల ముందు మేము సవటలము, మేము దద్దమ్మలము, మేమేం చేయలేము, మా 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 బటన్ అక్కడ ఉన్నది, ఢిల్లీలో ఉన్నది మా బటను, ఇదే. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ వినబడుతుందా? ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. మరి ఇలా చెప్పిలా సన్నాసులారా? ఇది మేము ఒట్టిగా తయారు చేస్తాను, ప్రజలను మోసపుచ్చడానికి తయారు చేస్తున్నాం. ఈ బుక్కు ప్రజలకు ఉరితాడేయడానికే తయారు చేస్తున్నాము. కంచం తీసుకొచ్చి ముందర పెట్టి ఇక అన్నం ఎప్పుడు ఎత్తారా అని ఎదురు చూసేదానికి పెట్టిన మీద తప్పించి కంచంలో అన్నం పడది, మీ కడుపు నిండది అని అప్పుడు చెప్పి తయారు చేసినప్పుడు దొంగలారా సిగ్గు అనిపిస్తలేదు? ఈయన కాట ఏం ఇయ్యాలట? 17 ఎంపీ సీట్లు ఉంటే 16 ఎంపీ సీట్లు నాకు ఇయ్యాలట ఈ తీస్మార్ ఖాన్కి. ఇస్తే ఈయనగా ఏమంటాడు మళ్ళీ సరే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీకి. ఎట్లా అసలు రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడబుద్ధి అవుతాను? కనీసం సిగ్గు అనేది కనీసం మనసులో అనిపిస్తలేదా? ప్రజల ముందుకు పోయి మేము అసెంబ్లీ ఎన్నికలలో ఏమి చెప్పి, వాళ్ళకి ఏమి హామీలు ఇచ్చి, ఏమి మభ్యపెట్టి, ఏ రకంగా మభ్యపెట్టి వాళ్ళను ఓట్లేపించుకున్నాం అనేది కనీసం నిద్రపోతుంటే అబ్బా సిగ్గు అనిపిస్తుంది అనేది ఆత్మపరిశీలన అనిపిస్తలేదా?
అయితే ఇప్పుడు మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోతే ఇక ఈ 413 హామీలు గాలిపాలేనా, గంగలో కొట్టుకపోయినట్టేనా, ఈ మూసి నదిలో కొట్టుకపోయినట్టేనా? రాహుల్ గాంధీ గెలిచేది ఉన్నదా? చూడండి, మీకు అర్థమైతలేదు కుట్ర. రాహుల్ గాంధీ గెలిచే అవకాశమే లేదు. మరొక్కసారి బీజేపీ ప్రభుత్వమే రాబోతోంది. ఆ వేవ్స్ కూడా అట్లనే ఉన్నాయి. వాళ్ళొక్క రామ మందిరం అనే ఒక మందిరం కట్టడం వల్ల ఒక్కసారిగా నార్త్ ప్రజలంతా ఒక సెన్సిటివ్ అయి ఆ మతంలో ఇరుకపోయిన కథం. ఆ మందిరం మైకంలోనే ఉన్నారు వాళ్ళు. ఏప్రిల్లో వస్తున్నాయి ఎన్నికలు. అప్పటి వరకు రామ మందిరం మైకం ప్రజలకు, అక్కడున్న ప్రజలకు దిగది. అట్లా తయారు చేసిండు. అది మన దౌర్భాగ్యం. తయారు చేసిండు ప్రజలను. మోడీ అట్లా తయారు చేసిండు. మమ్మీ సినిమా అని వచ్చింది ఒక 1999లో కావచ్చు. ఒక మమ్మీని చూడంగానే ఎదుట ఉన్న మనుషులను కూడా మమ్మీ లెక్కనే మారిపోయి వాళ్ళతో స్లోగన్స్ ఇచ్చుకుంటూ పోతాం. గట్లనే బీజేపీ కూడా ప్రజలను మతం అనే ఒక మత్తిట జల్లి ఆగం చేసి పడేసింది. వాళ్ళు ఆ మైకంలో ఉన్నారు. ఈయన ఏమంటాడు, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ తీరుస్తామంట. అసలు నువ్వా ముఖ్యమంత్రివి? రాహుల్ గాంధీ అయితే వచ్చి ఇది రాసి పోలేగా. రాహుల్ గాంధీ పేరే లేదు ఇలా. ఈ 23 మందిలో రాహుల్ గాంధీ పేరు లేదు. ఈ 23 మందిలో దుద్దిల శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, స్పీకర్ గారి పేరు ప్రసాద్ గారి పేరు, మిగతా ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. దీంట్లో నీది కూడా ఉన్నది. ఎందుకంటే నువ్వు టిపిసిసి అధ్యక్షుడిగా నీది కూడా ఉన్నది. ఇప్పుడేమంటావు, రాహుల్ గాంధీ మీద నెట్టేస్తాను. రాహుల్ గాంధీ మీద సిగ్గు అనిపించాలి కదా ముఖ్యమంత్రి గారు. 50 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్. ఏం చేయలే. కంచెలు ఒక్కటి తొలగించింది అంతే. కంచెలు తొలగించి తెలంగాణ ప్రజల బతుకు చిత్రమే మార్చేసినట్టు పోజులు కొడతాను. ఎట్లా సిగ్గు అనిపించలేదు ముఖ్యమంత్రి గారు మీకు? 50 రోజులలో మన ప్రోగ్రెస్ ఏందని ఒకసారి వెనుకకు తిరిగి చూసుకుంటే గా కంచె తొలగించింది తప్పించి ఏమన్నా ఉన్నా అది. కానీ చిలక ప్రవీణ్ ఛానల్ మూసేయాలి, చిలక ప్రవీణ్ ఛానల్ ఆపేయాలి, న్యూస్ లైన్ శంకర్ ఛానల్ ఆపేయాలి, శ్రీనివాస్ రెడ్డి అన్న ఛానల్ ఆపేయాలి. గివా మీరు ముందట వేసుకున్నది. అప్పటి నుండి ఆఖరికి తీన్మార్మల్ గారు గిందికే అన్నాడు కావచ్చు, ఓరి నాయన మీరు రేవంత్ రెడ్డి అంటారు కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ మించిన దొంగ అన్నాడు. అంటే మనకి తెలిసే పాటు. ఎందుకంటే వాడు తిరిగినోడు కావచ్చు, వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగినోడు కావచ్చు. ఆయన ఏమంటారు, ఆయన ముఖ దర్శనం కోసం రోజు పోయి కావాలి కాసిండు కావచ్చు. అందుకే మనకు తెలిసింది. లేదా ఇంకేమైనా దందాలు చేసి ఉంటే ఓలుకోలు మోసం చేసుకొని ఉండవచ్చు, అట్లా తెలియవచ్చు. వాడు ఒక్కడే కాదు, వెంకటరెడ్డి అట్లనే అన్నాడు, ఇంకా చాలా మంది అట్లనే అన్నారు. కేసీఆర్ మేము రేవంత్ రెడ్డి కాదు అన్నారు. కానీ ఇప్పుడు అదే మల్లిగాడు మళ్ళా రేవంత్ రెడ్డి కాలు పట్టుకునే పని చేస్తాను వాడు. ఇక ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ వేసాను చూడుర్రి మీరు జర. అంటే వీళ్ళకు అహం ఎట్లొచ్చింది, ఎంత వచ్చింది, వీళ్ళు ఎట్లా బలిసి కొట్టుకుంటారు అనేది చూడుర్రి మీరు. మామూలు బల్పు కాదు ఇది. అబ్బో అసలు మనం ఏమనుకున్నాం, ప్రజలు ఏమనుకున్నారంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి కళ్ళకు నెత్తికెక్కినాయి రాబాయి, వాళ్ళని దించేయకపోతే వాళ్ళు ఇంకా అయిపోతారు రాబాయి అన్నారుగా. 50 రోజులు కాలే వీళ్ళ కళ్ళు ఎట్లా నెత్తికెక్కినాయి చూడు. 9 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాళ్ళు కనీసం పద్ధతిగానే ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఉంటూ ఉండవచ్చు, కానీ వాళ్ళు గిట్ల చేయలే. మేము పొన్నం ప్రభాకర్ చేసినట్టు చేయలే, పిచ్చి పిచ్చి. ఇక చూడు ఎట్లా తనుతాండో. గుద్దు గుద్దు, నూకి పడే, ఎక్కడ గుద్దుతాడో చూస్తానులా మీరు. ఆ గుద్దే ఇంకా కొంచెం కిందికి తాకితే సచ్చుడేనా? ఈ మంత్రి అయినా రౌడియా? ఇందుకేనా కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని గెలిపించుకున్నది? పాపం కాంగ్రెస్ కార్యకర్తలు మీరు నట్టింట మురిగినలే మీరు. చూడు ఇంకా మిమ్మల్ని అద్మానం చేస్తారు చూడు. గిట్లనా ఇట్లా గుద్దుడా? ఏ మంత్రి అయినా గుద్దిండా అనే? కేసీఆర్ హయాంలో ఏ మంత్రి అయినా గిట్లా చేసిండా? అసలు ఇట్లా ప్రవర్తించిండా వాళ్ళు?
వాళ్ళు ప్రతిపక్షానికి కౌంటర్లు వేసిండ్రు కానీ ఇట్లా ప్రజలను కొట్టి చంపిల్లా, కార్యకర్తలను కొట్టి చంపిల్లా. యథా రాజా తజా ప్రజ అన్నట్టు యథా రాజా తదా మంత్రులు అయిపోయింది. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? పిసిసి అధ్యక్షుడు ఏసి తన్నుడు గుద్దుడు జరుగుర్రా అన్నుడు ఆ పని చేసుకొచ్చిండు. ఇప్పుడు ఆయన ఇగో ఎట్లా పడితే అట్లా గుద్దురు. అగో అరే ఏంది మంత్రి గారు ఇవి? ఏంది ఏమనిపిస్తుంది? కళ్ళు తాగిన కోతుల కంటే అద్మానమైంది కదా. మీకే సంబరం అనిపిస్తుంది. మీరు తెలంగాణ ఇజ్జత్ తీసి పడేస్తాను. ఇక ఆయన అంటాడు కదా రేవంత్ రెడ్డి, ఒరేయ్ కేసీఆర్ అంటాను. దానికి నీకు ప్రత్యేకంగా కౌంటర్ ఇస్తా. ఇప్పుడు కాదు, ఆగు కొంచెం. నా ఛానల్ కూడా ఏర్పాటు కావాలి. ఇంకా నాకు ఒక ఆఫీస్ ఏర్పాటు అయితే నువ్వు కేసీఆర్లో ఈకైతావా తోకైతావా చెప్తా నేను. అరే కేసీఆర్ పౌరుష పదజాలం వాడింది కానీ సన్నాసులు అంటాడు కేసీఆర్. ఇంకో మాట అంటాడు, ఇంకో మాట. అరే ఒరే అని మాత్రం ఎప్పుడు అని ఎవరు నాలే కేసీఆర్, ఎవరు నాలే. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఒక పతాక స్థాయికి పోయినప్పుడు కూడా ఎవరిని కూడా అరే ఒరే పొడిచిపడేస్తాం ఇట్లా అనలే. నువ్వు ఏ ఈకైతావో ఏ తోకైతావో అర్థమైతలేదు మీకు రేవంత్ రెడ్డి గారు. చెప్తా, మెల్లగా చెప్తా. నేను సబ్జెక్ట్ కనుక మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు కన్నీళ్ళు పెట్టుకుంటారు. నేను చెప్తున్నా కదా, మీరు అనుకుంటాను కావచ్చు నేను ముఖ్యమంత్రిని అయినా అనుకుంటాను కావచ్చు. మీరు మమ్మల్ని పాలించడానికి ఒక 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇట్లా కాదు గీ వెక్కిలి కథలు, గీ దాడులు, స్టేజ్ల మీదనే మీ కార్యకర్తలు మీరు తన్నుడు బుద్ధుడు, ఇవి కాదు మీరు నేర్పవలసింది. ఏ పాడు తాగే వచ్చింది. నాకు అనుమానం ఏ పాడు తాగే వచ్చిండు, ఆ మైకంలోనే వచ్చినట్టున్నాడు, పిచ్చి పిచ్చి చేస్తాను. ఇది మీరు నేర్పుతున్నది. గివీళ్ళ నాట గివీళ్ళు తెలంగాణ ముందటేస్తారా? వీళ్ళు తెలంగాణ ముందటేస్తారు. నేను ఇప్పుడు చెప్తున్నా, టోటల్ మీ మంత్రివర్గంలో ఎవరైనా కూర్చోబెట్టి ఏ నది ఎటు పారుతుంది, ఎన్ని నదులు ఉన్నాయి తెలంగాణలో, ఎంత భూమి ఉన్నది, ఎంతమంది పేదలు ఉన్నారు, ఈ పేదలను ఎట్లా దారిద్ర్య రేఖ నుండి కాస్త పైకి లేపాలి, ఒక 10-15 నిమిషాలు మాట్లాడమను ఒక్కొక్కసారి. ఒక్కొక్కరిని ఒక 64 మంది కదా మీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారితో సహా 64 ఎవరన్నా ఒక సబ్జెక్ట్ మాట్లాడితే దేనికంటే దానికి ఉంటాం మేము. మీ పాదాలకు దండం పెడతాం ఇక మేము. రేవంత్ రెడ్డికి ఇప్పటికీ అర్థమైతలేదు 50 రోజులల్లా అసలు ఈ ఖజానా ఎట్లా నింపాలి, ఈ నింపిన ఖజానాను మళ్ళీ ఎట్లా ఖర్చు పెట్టాలి. రేవంత్ రెడ్డికి 50 రోజులల్లా ఈ తోక ఏం అర్థం కాలే. గీననాట మన తెలంగాణను పెంచి పెద్ద చేసి ముద్దు చేసి చేత్తరాట. మళ్ళా మాకు 17కు 17 సీట్లు ఇర్రి. దయచేసి చెప్తున్నా ప్రజలారా, మీరు దండం పెడతానా మీకు మళ్ళొక్కసారి. తెలంగాణ స్థిరంగా ఉండాలంటే, తెలంగాణకు వచ్చిన పేరు ఇంకా కొంచెం ముందుకు పోవాలంటే, తెలంగాణ కాపాడుకోవాలనే ఉద్దేశం ఉంటే, మన తెలంగాణ మనకు ఉండాలని ఉంటే, మన తెలంగాణ మీద ఆంధ్రోడు కానీ, ఆంధ్ర నాయకులు కానీ, లేకపోతే గుజరాత్ నాయకులు కానీ, ఢిల్లీ నాయకులు కానీ జులుం చేసి మన తెలంగాణను విస్తారాకు చింపేయకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీకు దండం పెడతానా, లోక్సభ ఎన్నికలల్లా అత్యధికమైన సీట్లు బీఆర్ఎస్కే కట్టబెట్టుర్రి. కేసీఆర్ మాట్లాడొచ్చు, కొన్నిసార్లు పౌరుష పద జాలం వాడచ్చు, కానీ ఒక్కనికి ఇట్లా ఏలు పెట్టనీయలే తెలంగాణ మీద. గిట్లా ఏలు పెట్టనీయలే, గిట్లా రెప్పపాటు కరెంటు పోనీయలే, రెప్పపాటు నీళ్ళలాగనీయలే. అంత ఎత్తే వీళ్ళు వచ్చి కార్యకర్తలను డిషుమ్ అని గుర్తుతాండే. ఆయన ఏమో ఒరే కేసీఆర్ అంటాండే. 17 సీట్లు ఇస్తేనే 413 హామీలు ఓకే చేస్తామంటాండే. ఇక మరి వీళ్ళ కాట 17 ఇస్తారా ఈసారి వస్తే
వచ్చుడు ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఎట్లయినా 50 రోజులలో అట్టప్లాపైన్లు వచ్చేటప్పుడు గన్మెన్లను మంది మార్బలాన్ని వేసుకొని వీళ్ళు ఖచ్చితంగా, నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పాలన మనం ఇంతకుముందు ఎప్పుడు చూడడం ఏం కాదు, చూసే ఉన్నాం మనం. అనాదిగా చూసి ఉన్నాం. వాళ్ళ వల్ల ఏది కాదు, వాళ్ళు మధ్య పెట్టుకుంటూ వస్తారు. కాబట్టి మంది మార్బలం, ఆ గన్మెన్లు, ఆ సెక్యూరిటీ మనిషికో కట్టే పట్టుకొని వస్తారు వీళ్ళు. ఎందుకంటే ఓట్లాడేటప్పుడు ఏ ప్రజలన్నా కొడతారేమో అనే భయంతో వీళ్ళే దాడి చేసేదానికి అట్లా వస్తారు. మీరు ఏమనకుర్రి. వాళ్ళు మిమ్మల్ని ఎంపీ ఎలక్షన్లలో ఓటు అడగడానికి వస్తే 50 రోజులలో రోజుకు 4 గంటల కరెంట్ ఎందుకు పోతుంది అని అడుగురు. పల్లెలలో 4 గంటలు పోతుందట, మండల స్థాయిలో. అది కూడా మండల స్థాయిలో 4 గంటల కరెంట్ తీసేస్తానట. మీకు ఎంత పోతుందా? 5 గంటలకు పోతుందట డైలీ. ఇక్కడ కాదు వీళ్ళది, నాగర్ కర్నూలు వీళ్ళది. 6 గంటలేమో పల్లెలలో పోతుందట కరెంట్. ఇవి ఎందుకు తీసేస్తానని అడుగురు. వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఇక మీరు పని మంతులు కాదురా, సౌటలే మీరు, సన్నాసులే మీరు. కేసీఆర్ చెప్పింది నిజమేరా భయ్, మీరు వచ్చి సన్నాసులు అని తీసుకపోయి మళ్ళా కారుకుర్తు మీనే గుద్దురి. అది మన పార్టీ, తెలంగాణ పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణను సాధించిన పార్టీ, తెలంగాణను నిలబెట్టిన పార్టీ. దానికే గుద్దురి, తప్పేం లేదు. మన సొమ్ము ఇంట్లోనే తినాలి కానీ మంది తిన్నది ఎప్పుడు, బాగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ పార్టీ మీద 40-50 మంది కొత్త ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు. ఎవరికి ఇచ్చిన కొత్తలకు? రేవంత్ రెడ్డి. ఇక నిన్న అంటది కదా, పాలకుర్తి దగ్గర యశస్విన్ రెడ్డి ఎమ్మెల్యే తిప్పి కొడితే 24 సంవత్సరాలు లేవు. కడియం శ్రీఆర్కి అర్హత లేదు, రేవంత్ రెడ్డిని విమర్శించడానికి కడియం శ్రీఆర్కి అర్హత లేదు అన్నాను. కడియం శ్రీఆర్ కారు గోటికి కూడా నువ్వు కానీ నీ రేవంత్ రెడ్డి కానీ అక్కడ రారు. కడియం శ్రీఆరి అంత స్థాయి, కడియం శ్రీఆరి అంత తెలివ మీది. ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే అనాల మిమ్మల్ని. మహిళ కాబట్టి ఇంకా మర్యాదగా మాట్లాడుతున్నాం. కడియం శ్రీఆరికే లేదా అర్హత? కడియం శ్రీఆర్ ఏం చదివిండు? నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చదివిండు? నువ్వేం చదివిను? కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి అప్పటికప్పుడు ఆ విమానం దిగి 500 కోట్లు తీసుకొచ్చుకొని 500 కోట్ల రూపాయల్లో ఆ పాలకుర్తిలో మా ఎస్టీ బిడ్డలు ఉంటే పాపం వాళ్ళకు ఈ రాజకీయం తెలియకపోతే వాళ్ళ మీద ఈ 500 కోట్లు గుప్పి 24-25 సంవత్సరాల్లో ఎమ్మెల్యే నువ్వు కూడా నీతులు చెప్తున్నావు. తల్లి ఏం తెలుసు తల్లి నీకు తెలంగాణ గురించి? జర ఒక్కసారి రా, డిబేట్ రా, ఎక్కడన్నా కూర్చో ఒక్కసారి. 24-25 సంవత్సరాల ఏజ్లో నువ్వు ఎమ్మెల్యే అయినావు అంటే బాగా గొప్ప అనుకుంటున్నావా? కాదు, నీ వెనక చిన్న తోక ఉన్నది. రెడ్డి అనే ఒక చిన్న తోక ఉన్నది. ఆ తోక వల్ల, నీ వెనక ఉన్న ఆస్తి వల్ల ఎమ్మెల్యే అయినలు మీరు. కడియం శ్రీఆర్ వెనక ఏ తోక లేదు, కడియం శ్రీఆర్ వెనక ఏ 1000 కోట్లు లేవు. తన స్వతహాగా తనకున్న తెలివితోటి ఆనాడు ఎన్టీ రామారావు గారు పిలిచి ఇలాంటి విద్యావేత్త అసెంబ్లీలో ఉండాలని పట్టుబట్టి ఆయనకు టికెట్ ఇస్తే ఆ కాలంలో ఆయన ఎమ్మెల్యే అయింది. నీ వెనుక మీ అత్తమామలకు ఉన్నట్టు 1000 కోట్ల ఆస్తి లేవు. నీ భర్త కదా అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు కడియం శ్రీఆర్ గారి అమ్మ నాన్నలో, కడియం శ్రీఆర్ గారి బంధువులో అమెరికా, ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్ళు కాదు. నీ గొప్ప అనుకుంటున్నావు. నీ వెనుక ఉన్న 100 కోట్ల ఆస్తి గొప్ప. జర్ర చూసి మాట్లాడు రీ. కడియం శ్రీహరి కాలు గోటికి రేవంత్ రెడ్డి గారు అక్కడికే రారు. అది ఉన్నమాట, వాస్తవం. అది ఎన్టీ రామారావు నుంచి చూసుకుంటూ వస్తాడు ఆయన రాజకీయ జీవితం అంత లేదు ఈయన ఏజీ. రేవంత్ రెడ్డిది కడియం శ్రీహరి రాజకీయ జీవితం అంత లేదు ఈయన ఏజీ. మాట్లాడాలంటే మీరు ఇప్పుడు అబ్బాయి ఏమ గొప్ప మాట్లాడబోతాను. వీళ్ళని విడిచిపెట్టదిగా. వీళ్ళు ఇట్లనే తయారై వీళ్ళు ఇష్టం ఉన్న స్థాయికి మాట్లాడబోయే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, నేను మరొక్కసారి మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. రానున్న ఎంపీ ఎలక్షన్స్ లో, రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వీళ్ళ కర్రు గాల్చి వాత పెట్టవలసిందే. వీళ్ళు ఈ విధంగా లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు?
ఇప్పుడు కార్యకర్తలను నన్నుతాను, ఇక రేపటి నుండి ప్రజలను అనడానికి వస్తారు వీళ్ళు. అదేవిధంగా చిలుక ప్రవీణ్ లాంటి గొంతులను మూసేయడానికి సిద్ధమవుతారు వీళ్ళు 15 రోజులు. అందుకే 15 రోజులు మార్నింగ్ న్యూస్ ఇతర కార్యక్రమాలు ఆపి సంతోషపడతానుగా. ఒకటి కథం అయిపోయింది, ఒక గొంతును మూసేసినాం, ఈ ఒక 2 గొంతులు ఉన్నాయి అవి కూడా మూసేస్తామంటే ఈ 3 గొంతులు కలిసి ఇంకా 30-40 గొంతులను తయారు చేస్తాం. కొంచెం మేము కొంత స్థిరపడాలి, కొంత స్థిరమైన వాతావరణం మాకు కూడా ఏర్పడితే గప్పుడు మేము కూడా మీ ఆట ఎట్లుంటుందో అట్లా ఆడే చూపెడతాం. మేమేం చిన్న ఆలోచనలతో లేవు, మాకేం తెలివి లేక ఆగిపోలేదు, కొంత ఇబ్బంది ఉంటది. మరొక్కసారి చెప్తున్నాం మిత్రులారా, దయచేసి మా తెలంగాణ ప్రజలందరికీ మరొక్కసారి చెప్తున్నా, ఇగో నా నెంబర్ వచ్చేసి 9704642961. లైవ్ లోకి ఎంతమంది ప్రజలు వచ్చిందో నాకు తెలియదు, కానీ మీరందరూ ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ తలొక్క 1000 రూపాయలు కొట్టుర్రి. ఎంతమంది వచ్చిందో తెలియదు లైవ్ లోకి, కానీ దెబ్బకు నాకు ఆఫీస్ ఏర్పడుతుంది. ఈ నెంబర్కి కొట్టుర్రి దయచేసి చెప్తున్నా. ఎందుకంటే మనం వాడిని బ్లాక్మెయిల్ చేసి వీని బ్లాక్మెయిల్ చేసి వాని దగ్గరికి పోయి ఆ ఎమ్మెల్యే దగ్గర ఒక 20 లక్షలు, ఈ ఎమ్మెల్యే దగ్గర ఒక 5 లక్షలు ఇట్లా గుంజుకచ్చుకునే వారం ఉంటే ఈ పాటికి బ్రహ్మాండమైన ఆఫీస్ ఉండు. కాకపోతే కొంత వ్యక్తిత్వాన్ని చంపుకోలేక, కొంత మనసు చంపుకొని గంటల తరబడి నిలబడి అడగలేక ఇక మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ విషయాలన్నీ, ఈ సమస్యలన్నీ మన ప్రజలకే బోధిస్తున్నాం కాబట్టి మన ప్రజల దగ్గర నుంచి వెళ్ళే తలొక్క రూపాయి, తలొక్క 10 రూపాయలు, తలొక్క 1000 రూపాయలు వేస్తే దెబ్బకు నాకు ఆఫీస్ ఏర్పడుతుంది. గప్పుడు చెప్తిగా వీళ్ళ సంగతి ఏందని. దయచేసి ప్రజలారా మరొక్కసారి చెప్తున్నా, దయచేసి మాకు అండగా నిలబడండి. ఖచ్చితంగా మేము ప్రజల వైపు నిలబడతాం. మాకు ఏ పార్టీ లేదు. నేను మరీ చెప్తున్నా, నేను టీఆర్ఎస్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్ ఒకటే పార్టీ కాబట్టి ఆ పార్టీ కోసం చెప్పవలసి వస్తుంది. కాంగ్రెస్ను చూడలేదా మనం? బీజేపీ ఏం చేస్తుందో చూస్తలేదా మనం? మతం పేరు మీద ఎంత విధ్వంసం సృష్టిస్తానో చూస్తలేరా మనం? ఇటు చూస్తే వీళ్ళు ఢిల్లీ వాళ్ళ కోసం, సోనియా గాంధీ కోసం, రాహుల్ గాంధీ కోసం వీళ్ళ తాపత్రయం. మరి తెలంగాణ కోసం ఎవరు ఆరాటపడాలి? తెలంగాణలో ఉన్న పేదల కోసం ఎవరు ఆలోచించాలి? తెలంగాణలో ఉన్న పేదరికం గురించి ఎవరు ఆలోచించాలి? తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల గురించి ఎవరు ఆలోచించాలి? తెలంగాణలో మీరు ఇచ్చిన హామీల గురించి ఎవరు ఆలోచించాలి? ఎంతసేపు మా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయర్రి, ఎంతసేపు మా ఎంపీలను గెలిపిర్రి, ఇది తప్పించి మరి తెలంగాణలో ఉన్న పేదల కోసం ఎవరు మాట్లాడాలి? కాబట్టి దయచేసి మేము ఏం చెప్తున్నామంటే, మాలాంటి గొంతులను మీరు నిలబెట్టుకుంటే మీ సమస్యలు ఏదున్నా పిన్ టు పిన్ ఇక్కడ వేసి మాట్లాడకపోతే అప్పుడు అడుగుర్రి. మీకోసం మేము సాయం చేసినాం, మీరు ఎందుకు మాట్లాడతలేరు అని అప్పుడు నిలదీయర్రి. మీరు తప్పకుండా అప్పుడు మేము జవాబుదారిలో ఉంటాం. ప్రజలు చాలా ప్రేమకాలు, నాకు తెలుసు. అది ప్రజలు నమ్మితే ఎంత ప్రాణమైన ఇస్తారో అది తెలుసు నేను. ఎందుకంటే అది నేను అనుభవించినోని, ఆస్వాదించినోని, 6 నెలల పాదయాత్రలో నేను స్వయంగా చూసినోని. చిన్న వయసులో 35 సంవత్సరాల ఏజ్లో 6 నెలల పాదయాత్రకు పోయి గ్రాడ్యుయేట్స్ ప్రేమని, రైతుల ప్రేమని, నిరుద్యోగుల ప్రేమని స్వయంగా చూసినోని నేను క్షేత్రస్థాయిలో. అది కూడా పల్లెకు పోయి చూసినోని. కాబట్టి నాకు తెలుసు ఆ ప్రేమ. అందుకే అంటున్నా, మీ సమస్యల మీద నిజాయితీగా, నిబద్ధతగా కొట్లాడతాం. తెలంగాణను కాపాడుకుందాం, తెలంగాణలో ఉన్న ప్రజలను కాపాడుకుందాం, తెలంగాణలో పేదలను అభివృద్ధి చేసే పని చేద్దాం, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేద్దాం, తెలంగాణలో ఉన్న రైతాంగానికి 24 గంటల కరెంటు ఇచ్చేలాగా పోరాడి చూపిస్తాం, తెలంగాణలో ఉన్న గూడు లేని వాళ్లకు ఇండ్లు కట్టించే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ చిలుక ప్రవీణ్ ఒక్కడే చేయలేడు. కాకపోతే చిలుక ప్రవీణ్ లాంటి వాళ్ళకు మీరు సహాయం చేస్తే, తోడుగా ఉంటే ఒక సైన్యంగా ఏర్పడి ఖచ్చితంగా మనం మంచి చేయవచ్చు పేదలకు. ఈ విషయాన్ని మీకు మరొకసారి చెప్తున్నా, ఛానల్ ఆపే ప్రసక్తే లేదు. వెనుక ముందు కొన్ని ఇబ్బందులు అవుతాయి. మీరు ఒక్కసారి సాయం చేయండి అన్న, మీరు మా ప్రజలు ఒక్కసారి సాయం చేయండి, నాకు ఒక్క ఆఫీస్ ఏర్పడుతుంది. మరొక్కసారి మీ అందరికీ ఇది నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు కూడా దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. జరుగుతూనే ఉంటాయి. దేనికి కూడా వెనక అడుగు వేయాల్సిన అవసరం లేదని మరొక్క